ఏపీలో కూటమి అధికారం చేపట్టినప్పటి నుంచి దోపిడీలు, దౌర్జన్యాలు, దాడులు ఏ విధంగా నడుస్తున్నాయో మనం చెప్పాల్సిన అవసరం లేదు. తెలుగుదేశం పార్టీ, జనసేన పార్టీ వాళ్ళే చెప్పుకుంటున్నారు. మీరు రీసెంట్గా చూసుంటారు, చిలకలూరుపేట ఒక ఎన్ఆర్ఐ ప్రతిపాటి పుల్లారావు గారు ఆ ఎన్ఆర్ఐకి సంబంధించిన ఏదో ఒక ఆయన ఆస్తిని, ఒక పెద్ద బిల్డింగ్ని కబ్జా చేస్తున్నాడని చెప్పేసి ఆయన అనేక సార్లు వీడియో కూడా రిలీజ్ చేశారు. ఈవెన్ చిలకలూరుపేటలో పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ చేసినా కానీ వాళ్ళు ఎవరు కూడా రెస్పాండ్ అవ్వలేదంట. ఆయన ఏకంగా ఎన్ఆర్ఐ పాపం ఆయన అక్కడి నుంచి ఎక్కడో పాపం విదేశాల్లో ఉంటే అక్కడి నుంచి వీడియోలు రిలీజ్ చేసుకుంటూ, నేను కడుగట్టిన తెలుగుదేశం పార్టీని నాయకుడిని, నేను ఇలా చేశాను అలా చేశాను అని చెప్పి తెలుగుదేశం పార్టీ జెండాలంతా కూడా వేసుకొని పాపం తన ఆవేదన అంతా కూడా చెప్పుకోవడం జరిగింది. ఆనాడు ఆ వీడియోస్ ఏ విధంగా వైరల్ అయ్యా కూడా చూసాం. బీభత్సం అసలు. అదే కాదు, ఇప్పుడు ఏకంగా మొన్న తెలుగుదేశం పార్టీ ఈరోజు ఒక ఎన్ఆర్ఐ జన సైనికుడు ఒక వీడియో రిలీజ్ చేశాడు. ఇప్పుడు ఎన్ఆర్ఐ జన సైనికుడు ఆయన ఆస్తులకు, సీనియర్ సిటిజన్ల ఆస్తులకు, ప్రాణాలకు రక్షణ లేకుండా పోతుందని చెప్పేసి జన సైనికుడు ఆయన తిరుపతి వాసంట రాజేంద్ర ప్రసాద్ ప్లకార్డు ప్రదర్శిస్తూ ఆవేదన కూడా వ్యక్తం చేస్తున్నాడు. తిరుచానూరులోనే తన భూమిని కబ్జా రాయిళ్ళు, ల్యాండ్ గ్రాబర్స్ ఆక్రమించుకుంటున్నారు అని చెప్పేసి ఆయన ఆందోళన కూడా వ్యక్తం చేస్తున్నాడు. కోట్ల రూపాయల విలువైన భూములను ఆక్రమిస్తూ సెటిల్మెంట్ పేరుతో బాధితుల మీద ఒత్తిడి కూడా తీస్తున్నారని చెప్పేసి మండిపడుతున్నారు. దీనికి సంబంధించిన ఒక వీడియో కూడా ఇప్పుడు జన సైనికుడు, ఎన్ఆర్ఐ జన సైనికుడు ఆ సోషల్ మీడియాలో ఒక వీడియో కూడా రిలీజ్ చేశాడు. ఇప్పుడు ఆ వీడియో కూడా సోషల్ మీడియాలో బీభత్సంగా వైరల్ అవుతుంది. సమస్య ఉంటే పోలీస్ దగ్గరికి వెళ్తాం, కానీ పోలీసులతో సమస్య అయితే జనానికి దిక్కెవరు అని చెప్పేసి ఆయన ప్లకార్డులో ప్రదర్శిస్తూ జన సైనికుడు, ఎన్ఆర్ఐ జన సైనికుడు రాజేంద్ర ప్రసాద్ ప్రశ్నించడం కూడా జరిగింది. కూటమి ప్రభుత్వంలో పార్టీల కోసం శ్రమించిన కార్యకర్తల ఆస్తులకు, ప్రాణాలకు రక్షణ లేదా అని చెప్పేసి ఆయన ప్రశ్నిస్తున్నాడు. తమలా ఎంతోమంది బాధితులు ఆస్తులు కూడా పోగొట్టుకున్నారు. పోలీసులే దగ్గరుండి భూ కబ్జాల సెటిల్మెంట్లు కూడా చేస్తున్నారు. అదేవిధంగా తమకు పోలీసుల వెనుక ఉన్నటువంటి గూండాల నుంచి ఆస్తి, అదేవిధంగా ప్రాణరక్షణ కల్పించాలని చెప్పేసి ఆ ఎన్ఆర్ఐ జన సైనికుడు విజ్ఞప్తి చేస్తున్నాడు. ఎందుకంటే తన భూమిని కూడా ఆక్రమించేశాడంట పాపం. ఈ పరిస్థితిని ఎన్ఆర్ఐ రాజేంద్ర ప్రసాద్ తీవ్రంగా వ్యతిరేకిస్తూ ఒక వీడియోను కూడా రిలీజ్ చేశాడు. తమ సొంత స్థలంలో నిర్మాణాలు చేస్తుంటే రాత్రికి రాత్రి గూండాలను పంపించి కూల్చివేతను కూడా చేపట్టారంట. సిఐ పేరు కూడా మెన్షన్ చేశాడు అతను, సిఐ సునీల్ కుమార్. ఇవన్నీ దగ్గరుండి నడిపిస్తున్నారని చెప్పేసి అతను ఆరోపణ కూడా చేస్తున్నాడు. తనకున్న భూమిని ఆక్రమించారని చెప్పేసి ఫిర్యాదు చేసినా పోలీసులు స్పందించడం లేదని చెప్పేసి ఆరోపణలు చేస్తున్నాడు. తన తండ్రి రిటైర్డ్ ఎక్సైజ్ సూపరింటెండెంట్ 4 సార్లు ఎస్పీని కలిసిన తిరుచానూరు సిఐ పట్టించుకోలేదని చెప్పేసి వాపోతున్నాడు. ఎఫ్ఐఆర్ కూడా నమోదు చేయలేదంట. అటువంటి దారుణమైనటువంటి పరిస్థితి ఆంధ్రప్రదేశ్లో ఏర్పడిందని చెప్పేసి పాపం టోటల్ కూటమి ప్రభుత్వం యొక్క సిస్టమ్ ఫెయిల్యూర్ అని చెప్పేసి చాలా స్పష్టంగా అర్థమవుతుంది ఆంధ్రప్రదేశ్లో. అతను ఎక్కడో పాపం ఆస్ట్రేలియాలో తెలుగుదేశం పార్టీ, జనసేన టీం మీద తీవ్రమైనటువంటి ఒత్తిడి తీసుకువస్తే ఒక చిన్న ఎఫ్ఐఆర్ నామమాత్రంగా 2 సెక్షన్లు పెట్టి నమోదు చేశారంట. అది కూడా నామమాత్రంగా. ఇంకా ఎక్కువ మాట్లాడితే చంపేస్తామని చెప్పేసి కూడా బెదిరించారంట పాపం. కేసులు పెట్టిన తర్వాత ఎవరైనా సరే భయపడతారు, కానీ రాజా అనే వ్యక్తి మరింతగా రెచ్చిపోయి 20 మంది ఆడవారిని, మగవారిని తీసుకొచ్చి మమ్మల్ని చంపేస్తామని చెప్పేసి వాళ్ళ నాన్నని బెదిరించారంట. మీకు ఎవరు దిక్కు, మా వెనక 8 మంది పవర్ఫుల్ వ్యక్తులు ఉన్నారని చెప్పేసి బెదిరింపులు కూడా గురి చేశాడంట. ఇవన్నీ కూడా పాపం అతను వీడియోలో రిలీజ్ చేశాడు పాపం. ₹1 కోటి ఇస్తే సెటిల్మెంట్లు చేసుకుందామని చెప్పేసి మధ్యలో ఉన్నటువంటి వ్యక్తుల ద్వారా పోలీసులే సందేశాలు కూడా ఇస్తున్నారంట. ఇలాంటి దారుణమైనటువంటి పరిస్థితుల్లో ఎన్ఆర్ఐల నుంచి పెట్టుబడులు ఆశించడం ఎంతవరకు సబబు అని చెప్పేసి కూటమి ప్రభుత్వాన్ని జన సైనికుడు, ఎన్ఆర్ఐ జన సైనికుడు ప్రశ్నిస్తున్నాడు. ఏపీలో బీహార్ తరహా భూదోపిడీ జరుగుతుంది. రాష్ట్రంలోని పోలీసు వ్యవస్థ నిర్వీర్యమైపోయింది. ప్రవాసాంధ్రుల భూములకు రక్షణ లేకుండా పోయింది. ఎన్నికల సమయంలో కూటమి ప్రభుత్వానికి మద్దతు ఇచ్చినందుకు ఇలాంటి అనుభవం ఎదుర్కొంటున్నామని చెప్పేసి రాజేంద్ర ప్రసాద్ అసహనం కూడా వ్యక్తం చేస్తున్నాడు. ఒకసారి ఆయన మాటలోనే మీరందరూ కూడా వినండి. ఈయన ఒక్కడే కాదు, చెప్పుకుంటూ పోతే బోల్డెన్ మంది చెప్పుకోవచ్చు. మొన్న చిలకలూరుపేట ఎన్ఆర్ఐ, ఈరోజు తిరుపతి వాసి, ఇంకా చెప్పుకుంటూ పోతే చాలామంది లిస్టే ఉన్నారు.
వస్తారు, ఒక్కొక్కరు బయటపడతారు. ఇంత దారుణమైన పరిస్థితి ఉన్నా కానీ ఇప్పటివరకు పవన్ కళ్యాణ్ గారు కానీ అదేవిధంగా తెలుగుదేశం పార్టీ వాళ్ళు కానీ ఎవరు కూడా స్పందించడం లేదు. నారా లోకేష్ నాయుడు గారు, చంద్రబాబు నాయుడు గారు. ఈరోజు కూడా చిత్తూరు జిల్లాలో ఎవరో తెలుగుదేశం పార్టీకి హార్డ్ కోర్ కార్యకర్త, రాజంపేట తెలుగుదేశం పార్టీ సోషల్ మీడియా కార్యకర్త అంట, ఫినాన్షియల్గా పాపం లాస్ అయిపోయాడు. తెలుగుదేశం పార్టీకి హార్డ్ కోర్ ఫ్యాన్, సోషల్ మీడియా వర్కర్ అయినా సూసైడ్ చేసుకున్నాడు. ఆయన ఏమంటే ఆర్థిక పరిస్థితి ఉన్నప్పుడు ఖర్చు పెట్టాడంట, అధికారం చేపట్టిన తర్వాత ఎవరు కూడా పట్టించుకోలే, సూసైడ్ చేసుకున్నాడు. పెద్ద లెటర్ కూడా రిలీజ్ చేశాడు. ఎంత దారుణమైన పరిస్థితులు ఉన్నాయో ఒకసారి అందరూ కూడా ఆలోచన చేయాలి. ఇలాంటివి చూడడానికైనా కూటమికి ఓట్లు వేసి గెలిపించింది. ఎన్ఆర్ఐలు ఏడుస్తున్నారు పాపం. ఒకసారి ఆయన బాధ మీరు అందరూ కూడా వినండి, చాలా బాధ వేస్తుంది.